వీక్షకులందరికీ నమస్కారం. జూలై మాసమందు ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనేటువంటి విషయంలోకి వెళ్లే ముందు జూలై మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని మనం గమనించాలి. ఒక జూలై నెలలోనే చాలా విచిత్రమైనటువంటి స్థితి కనబడుతూ ఉన్నది. 14వ తారీఖు నాడే మొత్తం గ్రహాల యొక్క మార్పు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయంగా చెప్పచ్చు. 14వ తారీఖునే శని వక్రగతిని ప్రారంభం చేస్తారు. అంటే ఇప్పుడు మీనరాశిలో సంచరిస్తూ ఉన్నటువంటి శనేశ్వరుడు వక్రగతిని ప్రారంభం చేసి నవంబర్ 12వ తారీఖు వరకు వక్రించి ప్రయాణం చేయబోతూ ఉన్నారు. దీని తాలూకు ప్రభావం ఉంటుంది. ఇది 14వ తారీఖునే ప్రారంభం అవుతుంది. అలాగే 14వ తారీఖు నుండి దక్షిణాయనం ప్రారంభం. అంటే సూర్యుడు మిథున రాశిని వదిలిపెట్టి కర్కాటక సంక్రమణం చేసేటువంటి పుణ్యకాలం కూడా 14. అలాగే సింహరాశి యందు సంచరిస్తూ ఉన్నటువంటి కుజుడు 14వ తారీఖు నాడే సింహరాశిని వదిలిపెట్టి ఉత్తర ఫల్గుని 2వ పాదంలోకి కన్యారాశిలోకి ప్రవేశించేటువంటి రోజు 14వ తారీఖే. అలాగే 14వ తారీఖు నాడే వృషభ రాశి యందు స్వక్షేత్రంలో సంచరిస్తూ ఉన్నటువంటి శుక్రుడు మిథునంలోకి ప్రవేశం చేస్తారంటే మిథున సంక్రమణం శుక్రుడికి 14వ తారీఖు నాడే. అలాగే జూలై 14వ తారీఖు నాడే బుధుడు వక్రగతిని ప్రారంభం చేయబోతూ ఉన్నారు. ఇక్కడ చూడండి, కుజుడు, రవి అలాగే శుక్రుడు ఈ 3 గ్రహాలు కూడా 14వ తారీఖున సంక్రమణం చేయబోతూ ఉంటే శనేశ్వరుడు అలాగే బుధుడు ఈ 2 గ్రహాలు కూడా తమ యొక్క వక్రగతిని ప్రారంభం చేయబోతూ ఉన్నాయి. బుధుడు అయితే ఆయన ఉన్నటువంటి రాశి కర్కాటకంలోనే వక్రించి సంచారం చేయబోతూ ఉన్నారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అంటే 14వ తారీఖు నాడు ఒక్కరోజు నాడే 5 గ్రహాల తాలూకు కదలికలు జరగడం అనేటువంటిది కూడా ఆ రోజుకి ఎంతో ప్రాముఖ్యతని సంతరించుకోబోతూ ఉన్నది. కాబట్టి ఇది ముఖ్యమైనటువంటి డేటు. ఇది ద్వాదశ రాశుల వారి యొక్క జీవన గమనాన్ని మార్చేటువంటి డేటుగా మనం చెప్పవచ్చు. సరే, ఇలా ఉన్నప్పుడు గ్రహస్థితిని పరిశీలిస్తే మరి ఈ మాసంలో శనేశ్వరుడు మీనమందు సంచారం చేస్తూ ఉన్నారు. వక్రించిన మీనంలోనే ఉంటారు. 14వ తారీఖు వరకు రవి మిథునంలో ఉంటారు. 14 తర్వాత కర్కాటకానికి వస్తారు. అలాగే రాహుకేతువులు కుంభరాశి యందు సింహరాశి యందు సంచారం చేస్తూ ఉన్నారు. కుజుడు 14 వరకు సింహమందు తదుపరి కన్య యందు సంచారం చేస్తారు. అలాగే రవి యొక్క సంచారం కూడా 2 రాశుల్లోనే ఉంటుంది. ఇటువంటి గోచార పరిస్థితి దృష్ట్యా ద్వాదశ రాశుల వారికి మనం ఉండేటువంటి ఫలితాలను కూడా అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే ఈ జూలై నెలలోనే గురుమౌఢ్యమి అనేటువంటిది కూడా వెళ్ళిపోబోతూ ఉన్నది. ఆల్మోస్ట్ జూన్ నెలలో వచ్చినటువంటి ఈ గురుమౌఢ్యమి కొంతకాలం పాటు ఉన్నది. ఆ గురుమౌఢ్యమి జూలై 7వ తారీఖు తోటి వెళ్ళిపోతూ ఉన్నది. ఈ గురుమౌఢ్యమి వెళ్ళిపోయినా కూడా ఆషాఢ మాసం కాబట్టి ఇది శూన్యమాసము అంటారు. ఈ శూన్యమాసంలో ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమాలు చేయకూడదు. అంటే వివాహాది ఉపనయనాది క్రతువులు, శంకుస్థాపనలు అంటే గృహారంభాలు, గృహప్రవేశాలు. వీక్షకులందరికీ నమస్కారం. జూలై మాసమందు ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనేటువంటి విషయంలోకి వెళ్లే ముందు జూలై మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని మనం గమనించాలి. ఒక జూలై నెలలోనే చాలా విచిత్రమైనటువంటి స్థితి కనబడుతూ ఉన్నది. 14వ తారీఖు నాడే మొత్తం గ్రహాల యొక్క మార్పు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయంగా చెప్పచ్చు. 14వ తారీఖునే శని వక్రగతిని ప్రారంభం చేస్తారు. అంటే ఇప్పుడు మీనరాశిలో సంచరిస్తూ ఉన్నటువంటి శనేశ్వరుడు వక్రగతిని ప్రారంభం చేసి నవంబర్ 12వ తారీఖు వరకు వక్రించి ప్రయాణం చేయబోతూ ఉన్నారు. దీని తాలూకు ప్రభావం ఉంటుంది. ఇది 14వ తారీఖునే ప్రారంభం అవుతుంది. అలాగే 14వ తారీఖు నుండి దక్షిణాయనం ప్రారంభం. అంటే సూర్యుడు మిథున రాశిని వదిలిపెట్టి కర్కాటక సంక్రమణం చేసేటువంటి పుణ్యకాలం కూడా 14. అలాగే సింహరాశి యందు సంచరిస్తూ ఉన్నటువంటి కుజుడు 14వ తారీఖు నాడే సింహరాశిని వదిలిపెట్టి ఉత్తర ఫల్గుని 2వ పాదంలోకి కన్యారాశిలోకి ప్రవేశించేటువంటి రోజు 14వ తారీఖే. అలాగే 14వ తారీఖు నాడే వృషభ రాశి యందు స్వక్షేత్రంలో సంచరిస్తూ ఉన్నటువంటి శుక్రుడు మిథునంలోకి ప్రవేశం చేస్తారంటే మిథున సంక్రమణం శుక్రుడికి 14వ తారీఖు నాడే. అలాగే జూలై 14వ తారీఖు నాడే బుధుడు వక్రగతిని ప్రారంభం చేయబోతూ ఉన్నారు. ఇక్కడ చూడండి, కుజుడు, రవి అలాగే శుక్రుడు ఈ 3 గ్రహాలు కూడా 14వ తారీఖున సంక్రమణం చేయబోతూ ఉంటే
శనేశ్వరుడు అలాగే బుధుడు, ఈ రెండు గ్రహాలు కూడా తమ యొక్క వక్రగతిని ప్రారంభం చేయబోతూ ఉన్నాయి. బుధుడైతే ఆయన ఉన్నటువంటి రాశి కర్కాటకంలోనే వక్రించి సంచారం చేయబోతూ ఉన్నారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అంటే 14వ తారీఖు నాడు ఒక్కరోజు నాడే 5 గ్రహాల తాలూకు కదలికలు జరగడం అనేటువంటిది కూడా ఆ రోజుకి ఎంతో ప్రాముఖ్యతని సంతరించుకోబోతూ ఉన్నది. కాబట్టి ఇది ముఖ్యమైనటువంటి డేటు. ఇది 12 రాశుల వారి యొక్క జీవన గమనాన్ని మార్చేటువంటి డేటుగా మనం చెప్పవచ్చు. సరే, ఇలా ఉన్నప్పుడు గ్రహస్థితిని పరిశీలిస్తే మరి ఈ మాసంలో శనేశ్వరుడు మీనమందు సంచారం చేస్తూ ఉన్నారు. వక్రించిన మీనంలోనే ఉంటారు. స్థానమందు రవి బుధులు, ఈ 2 గ్రహాలు చాలు. అంటే ప్రత్యేకించి ఈ 4 గ్రహాలు కూడా ఒక 4 పిల్లర్ల కింద మీ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ఇక్కడ గమనించండి, ఎలా నిలబడుతుందంటే ఇప్పటివరకు చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఏదైనా శాలరీ పెరగడమో, ఏదైనా ప్రమోషన్ రావడమో, ఏదైనా బోనస్ రావడమో, కొత్త ఉద్యోగంలో శాలరీ పెరగడమో, ఇటువంటి వాటి మీద ఎక్కువ ప్రభావాన్ని చూపెడుతుంది. అంటే ఆదాయ మార్గాలు పెంచుతూ ఉండడం, ఆదాయ వనరులు పెరుగుతూ ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే ప్రత్యేకించి ఇటు ఆరోగ్య పరిస్థితులు కూడా, హెల్త్ సహకరిస్తూ ఉంటుంది. గతంలో ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే అవి తగ్గుతాయి. కుటుంబపరమైనటువంటి విషయాలు, ముఖ్యంగా సంతాన సంబంధమైనటువంటి విషయాలు చాలా బాగున్నాయి. అలాగే మిత్రులు, సన్నిహితులు, బంధువులతో వచ్చినటువంటి విభేదాలు తగ్గుముఖం బట్టి సఖ్యత పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇలా మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా అన్నిటి పరంగా కూడా జూన్ నెలతో పోల్చుకుంటే కుంభరాశి వారికి జూలై చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే 5 గ్రహాలు పూర్తి స్థాయిలో యోగిస్తూ ఉన్నాయి. 5 కూడా చాలా గొప్ప గ్రహాలు. అయితే ఇక్కడ ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే 14వ తారీఖు దాటాక అష్టమ కుజుని యొక్క దోషం వస్తోంది. శని వక్రించి సంచరించబోతూ ఉన్నారు. రాహు జన్మస్థానమందు, జన్మ రాశి యందు ఉన్నారు. ఈ 3 గ్రహాలు పీడించేటువంటి గ్రహాలు. అందువల్ల ఎక్కడా ఎవరిని నమ్మి డబ్బు పెట్టకూడదు, ఎవరికి డబ్బు ఇవ్వకూడదు, ఏ ఆధారం లేకుండాను. అలాగే కొంత మాయ కమ్మి ఉంటుంది కాబట్టి చెప్పుడు మాటలు వినకూడదు. ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు, ఒక పని చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అత్యుత్సాహంతో మనం ఏదీ చెయ్యకూడదు. ఇవి ప్రధానంగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మిగతావన్నీ కూడా భగవంతుడికి వదిలిపెట్టి భగవంతుడి యొక్క పాదాలు పట్టుకుంటే ఈ గ్రహాల యొక్క దోషాలు పోతాయి. ప్రత్యేకించి సుబ్రహ్మణ్యారాధన వల్ల మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. స్వస్తి.